హాయ్. ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్నారు. సో ఫస్ట్ డే ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. మేము అసలు అయితే గతంలో వైసీపీ, మాది ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం మైలవరం కాన్స్టిట్యున్సీ, వసంత కృష్ణప్రసాద్ మా ఎమ్మెల్యే. అంటే ఒకప్పుడు బాబు గారిని అవమానించారు కదా అసెంబ్లీలోనే, అప్పుడే బాబు గారు బయటకు వచ్చేసారు. ఎప్పుడైతే సీఎంగా గెలిచి అడుగు పెడతాను ఆ రోజే వస్తా అన్నారు అసెంబ్లీకి. సో అదే జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఇప్పుడు మామూలుగా వాడు చేసిన పనిహిమాలిన పనులు ఎవరికి కావాలండి? 10,000 5,000 ఏదో మన ఆకలితో ఉండోడికి, భిక్షం కోసం వచ్చినోడికి 10 రూపాయలు ఇచ్చినట్టు, ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు ఇసిరి నీ ఇష్టానుసారంగా దోసుకొని మట్టి ఇసుక, కనీసం సామాన్య మానవుడి అలా బాత్రూమ్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇసుక ఆ విధంగా బంగారంకి ఇసుక తేడా లేకుండా పోయింది. మందు తాగేవాడు సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవాలంటే వాడు చెప్పిన బ్రాండ్ తాగే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పనిహిమాలని చేసుకొని వాడు ఆ విధంగా చేసుకున్నాడు కాబట్టి ఇలా 11 సీట్లతో లిమిట్ అయిపోయాడు. అంటే ఎలా గెలిచారో ఈవీఎంల ద్వారా, ఈసారి ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లతో చేద్దామని జగన్ గారు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏమంటే నీ ఓటు వేసినప్పుడు నువ్వు దేనికి వేసావో అక్కడ కనపడుతుంది స్లిప్. ఇంకా ఈవీఎంలు మోసం అంటే లోగడా కూడా అలానే జరిగిందా ఇవాళ జరగటానికి? ఇవన్నీ ఏంటంటే ఓడిపోయాక ఏదో ఒక దారి ఎత్తుక్కోవాలి, దాన్ని కవర్ చేసుకుంటున్నాడు. బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుందండి? బాగానే ఉంటుంది. వాళ్ళైనా కూడా మనం పనిహిమాన్లాగా ఈ రోజానో కొడాల నానిగాడో వంశీగాడు లాగా మనం మాట్లాడక్కర్లా. వాళ్ళ ప్రజలు ఇలా మామూలు శిక్ష వేశారుగా అసెంబ్లీలో రాకుండా, ఆ శిక్ష వాళ్ళకి చాలిక అంతే. మనం ఇప్పుడు ఇలా క్లాస్ పీపుల్ చక్కగా పరిపాలించే విధానం చూసుకుంటున్నారు, కానీ వాడిని తిట్టాడా, వాడిని ఎంత గొప్పగా తిట్టాడని వాడు ఎవడో ఆలోచించట్లా. చక్కగా మనం చేసామా లేదా, అభివృద్ధి చాలు. ఇవాళ ఈ బిస్కెట్లన్నీ ఎవడో ఆశించట్లా. చక్కగా లోకేష్ ప్రజా దర్బార్ పెట్టాడు, దాన్ని సక్రంగా దాన్ని నిర్వర్తించితే చాలు. చక్కగా ప్రజలకు లోకేష్ గురించి ఏమనుకుంటున్నారండి? ఒకప్పుడు పప్పు అని విమర్శించారు కదా, తేలిందిగా పప్పు అయిందో, ఉప్పు అయిందో, నొప్పి అయిందో. ఇప్పుడు ఇవాళ అతను దూసుకొని వెళ్తున్నాడుగా, వీళ్ళు అసలు ఏడవలేకపోయారుగా. అది థ్యాంక్ యూ అండి.